నిర్మల్ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించింది కేవలం కృత్రిమ విజయమని, నైతిక విజయం మాత్రం భారతీయ జనతా పార్టీదేనని ఆయన స్పష్టం చేశారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని తన క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో కేవలం ఒక్క సీటుకే పరిమితమైన బీజేపీ ఈ ఎన్నికల్లో ఏకంగా 13 సీట్లను కైవసం చేసుకుని తన బలాన్ని నిరూపించుకుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ఈ మూడు పార్టీలు ఒకటై మేకపోతు గాంభీర్యం ప్రదర్శించాయని ఎద్దేవా చేశారు. ఈ మూడు పార్టీల కూటమికి 27,000 ఓట్లు వస్తే ఒంటరిగా పోరాడిన బీజేపీకి 20,000 పైచిలుకు ఓట్లు రావటం సామాన్యమైన విషయం కాదని అన్నారు. ఎన్నికల అంశంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి కేవలం 52% మాత్రమే విజయం సాధ్యపడింది. అంటే గత టిఆర్ఎస్ ప్రభుత్వంతో పోలిస్తే గతంలో 92% వచ్చి కూడా టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఎలక్షన్కి వచ్చేసరికి పూర్తిగా కుప్పకూలింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద ఎంత వ్యతిరేకత ఉన్నదో మరి దీన్ని బట్టి స్పష్టమవుతున్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి 2 సంవత్సరాలు కూడా పూర్తి కాకుండా దాదాపుగా 48% యాంటీ ఇన్కంబెన్సీ, కేవలం 52%తో విజయాన్ని వాళ్ళు గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే ఇది కాంగ్రెస్ పార్టీ మేకపోతు గాంభీర్యం తప్ప ఇంకొకటి లేదు. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వైఫల్యం చెందింది. ఇచ్చిన హామీలు నెరవేర్చక వారు ఏ రకంగా కూడా మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీల్ని గాలి కొదిలేసి విస్మరించి ఈరోజు మున్సిపల్ ఎన్నికల్లో షేర్వాణితోటి దోస్తానా చేసి 3 పార్టీలు ఒకటై ఈరోజు భారతీయ జనతా పార్టీకి అడ్డుకట్ట వేయాలని చేసినటువంటి ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నైతికంగా ఓటమి పాలైంది.